ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ మీ మొత్తం సినీ ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్గా కానీ లేదా లిజనింగ్గా కానీ లేదా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి కానీ దొరికిన ఒక గొప్ప వ్యక్తి కోటి రామకృష్ణ గారు. యా యా సో కోటి రామకృష్ణ గారితో అంటే ఈ తరం మీరు పనిచేసినప్పుడు అప్పటి తరం డైరెక్టర్లు వేరు, ఆయన అప్పటి ముందు తరం వ్యక్తి, కానీ ఆయన విజన్ కానీ ఆయన గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చేసిన గ్రాఫిక్స్ ఇంత బడ్జెట్ వచ్చినా ఇంత టెక్నికల్ యాక్సెస్ దొరికినా కానీ అలాంటి ఒక అవుట్పుట్ రావడానికి చాలామంది సాధ్యం కావట్లేదు. అంజీ సినిమాలో మీరు చేసిన వర్క్ కానీ, సో కోటి రామకృష్ణ గారితో ప్రయాణం గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కోడి రామకృష్ణ గారితో ఒక సినిమా చేశాను నేను బిఫోర్, వెరీ కాంపాక్ట్ ఫిలిం. కోడి రామకృష్ణ గారు నాకు తెలిసి ఆయన ఈ ఆర్ట్ డైరెక్షన్లు అంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ కావాలనుకుంటే వాళ్ళు కాదు. ఆయనకి స్టోరీ మెయిన్, సార్ కంటెంట్ స్టోరీ, அதோட డ్రామా ఏదైనా ఎలాగ పిక్చరైజ్ చేయాలి దానిలో మోర్ ఇదంత అవరే. బ్యాక్గ్రౌండ్ ఏదో ఎలాబరేట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇంత డీటెయిల్ కావాలి, నాకు అది కావాలి, కలర్ మార్చండి, అది అలా అస్సలు ఆయన గురించి టాపిక్గా రాదు. సార్ ఎప్పుడు చూసిందా ప్యాడ్ తీసుకుంటే ఏదో రాసుకుంటూ ఉంటుంది తవరే. నెవర్ నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది సెట్ ఇలా కావాలి లేకపోతే ఇలా చేసేయండి ఇది అస్సలు చెప్పలేదు. నాకు ఈ అంచి వర్క్ చేసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్ ద మెయిన్ పర్సన్. సార్ శ్యాంప్రసాద్ రెడ్డి మిడిల్లో ఉన్నాను. డైరెక్టర్ ఇస్తే కొంచెం ఇన్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్తే ఈజ్ ఎక్స్ప్లైనింగ్ మీ ఆల్ ద థింగ్స్. బట్ డైరెక్టర్ వింటారు, ఓకే అడిగి నాకు చెప్తాను తవరే. డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువనే వచ్చింది కోడి రామకృష్ణ గారితో. నాకు ఎక్కువ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ నాకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది రాఘవేంద్ర గారే. ఆయనతో ఎక్కువ ఇలాగ సెట్టింగ్స్లన్నీ మోర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే రాఘవేంద్ర గారే. కోడి రామకృష్ణతో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేశాను తవరే. ఆయన ఈస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సో మీరు ఇచ్చింది ఆయనకి కావాల్సింది ఉందా లేదా చూసుకోవడం. అది శ్యాంప్రసాద్ రెడ్డి విల్ గెటింగ్ ద డిసిషన్. సార్ ఈస్ టేకింగ్ ద డిసిషన్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. Kodi Ramesh garu is doing only the drama part and all the other sequence. Sir. All that visual things and all Samprasad is doing. Even Anchi and Arundhati also all visions he done. But I am to explain, discuss chesi edo tiskodanam teliyadu. But he is explaining me all the things. Sir. Samprasad Reddy. Actually he also having a directorial vision, but he never done the direction. అండ్ అరుంధతి సినిమాలో సార్ అంటే ఆర్ట్ డైరెక్షను సినిమా కోసం ఉపయోగపడడం వేరు, సినిమాలో ఉండడం వేరు, సీన్లో ఆర్ట్ వర్క్ ఉండడం వేరు. అరుంధతి సినిమాలో విలన్ని ఆ బాక్స్లో వేసేసి రుద్ర శూల అవన్నీ తీసుకొచ్చి మూసేసేయండి అని చెప్పినప్పుడు వాటి మీద ఆ ఓం అనే ఆ డిజైనింగ్ కానీ ఆ సమాధిని చేసే విధానం కానీ ఆ రాళ్ళు అవి పెట్టడం కానీ, సో అక్కడ సీన్లో ఆర్ట్ వర్క్ కనిపించింది. సో అరుంధతి మీకు ఎంత పెద్ద ఛాలెంజింగ్ అయింది లేదా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి అరుంధతి ఫస్ట్ అప్రోచ్ చేసిన టెక్నీషియన్ నేనే, శ్యాంప్రసాద్ రెడ్డి. ఓకే. ఆ స్టోరీ నాకు కూడా ಇದಕ್ಕೆ ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే నాకు ఒక చాలా ఇది అనిపించింది. ఆయన సౌండ్ ಅವರು డిస్క్రైబ్ చేసింది అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సౌండ్. తర్వాత ఇమీడియట్ నాకు నేనే ఆర్డర్ ఫస్ట్ డిసైడ్ చేశారు. తర్వాత కెమెరామెన్ ఎవరు విఎఫ్ఎక్స్ ఎవరు అన్నది సెకండరీ థింక్ చేశారు. ఆయన ఇలాగా సెట్ కావాలి మెయిన్. నిజంగా కోట చాలా ఇంపార్టెంట్. కోట ఇంపార్టెంట్, ఆ హోటల్ కావాలి సెట్. అది డిస్కషన్ ప్లానింగ్ మొదలు రాహుల్ నంబియార్ ఎంటర్ అయింది. విఎఫ్ఎక్స్ త్రూ రాహుల్ నంబియార్ వచ్చారు. రాహుల్ నంబియార్ ఇస్ డన్ సమ్ విజువలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు ఆయన. అలాగే నా ఇది సెట్ పెద్ద ప్యాండమా ఓపరా స్టైల్ పెద్ద మ్యాసివ్ ప్యాలెస్ సెట్టింగ్స్ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసింది. తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డీటెయిల్స్. ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత అడుగుతారు, సో ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే అని చెప్పినప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది మీనింగ్. అప్పుడే మనం థింక్ చేయాలి, ఏదో సంథింగ్ ఆయనకి ఏదో నచ్చలేదు దానికోసం ఓకే అని అడుగుతున్నాను. బట్ ఫస్ట్ అన్నీ మనం ఓకే చేసి మన హ్యాపీ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్తారు. నాకు 2 days కావాలి అవుతుంది, నో ప్రాబ్లమ్, యూ టేక్ యువర్ ఓన్ టైం. అలాగే 2 years అయింది సినిమా షూటింగ్ చేసి బయటకు వచ్చింది. బట్ అరుంధతి మధ్యలో అంతకు ముందు వేరే డైరెక్టర్ ఉన్నారు, వారి తర్వాత కోడి రామకృష్ణ గారు యాడ్ అయ్యారు అని చెప్పి తెలిసింది. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ఆ వర్క్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన డైరెక్షన్ నచ్చలేదు, అందుకని మళ్ళీ కోడి రామకృష్ణ గారిని తీసుకొచ్చారని చెప్తారు. అందుకే కోడి రామకృష్ణ సినిమా చేయను ఆయన
ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి ఆ. స్టిల్ బికాస్ దట్స్ వై హీ స్టిల్ వాళ్ళిద్దరు బాండింగ్ అది. వాడి మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్ చాలా అండర్స్టాండింగ్ అది. ఉమ్. ఆ డైరెక్టర్ సెట్ అవ్వదు, ఎవరు కూడా సెట్ అవ్వదు. శ్యాంప్రసాద్ రెడ్డికి ఒక ఏదో ఆయన మైండ్లో ఏదో అనుకుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం, అది ఎవరో త్రూగా వస్తుంది. ఉమ్. ఆయనకి కరెక్ట్ అయిన ప్రాపర్ పర్సన్ కావాలి, కరెక్ట్ క్యాచ్ చేసే పర్సన్. పర్సన్ కావాలి. అది దొరకకపోతే ఆయన అప్సెట్ అయిపోతుంది. దానికోసం ఐ కుడెంట్ మేక్ ఎ ఫిలిం. బట్ అంజీ విషయంలో ఏం జరిగింది సార్? అంజీ అంటే నిజం చెప్తున్నాను, ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో మేము చూసిన ఆ విజువల్స్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంజీ. కానీ అంత ఈజీగా ఆ సినిమా ప్రయాణం సాగలేదు. 4-5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడ్డారు ఆ సినిమా తీయడానికి అని చెప్పారు. సో అంజీ కోసం కష్టపడ్డ అతిపెద్ద చేతుల్లో మీ చేతులు కూడా ఒకటి. అంచిన ఫుల్ సినిమా నేను చేయలేను యాక్చువల్లీ. అంజీ మిడిల్ నుంచి ఎంటర్ అయింది నేను. సార్. ఫస్ట్ స్టార్టింగ్ తోటధరణి కాదు, నితీష్ రాయ్ ఎవరో హిందీ ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ ఎంటర్ అయింది, నితిన్ దేశాయ్ ఎవరో సంబడి. తర్వాత ఆయన 1 or 2 సెట్టింగ్స్ చేశాను. తర్వాత అవద్దు అని చెప్పేసి ఆ మొత్తం డిస్మెల్ చేశారు, ఏం షూట్ చేయలేదు. బా. తర్వాత ఇంకెవరు వచ్చారో తెలియదు నాకు, బట్ తోటధరణి గారు మళ్ళీ ఎంటర్ అయింది. తోటధరణి ఒక ఫారెస్ట్ సెట్ వేసింది, అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫారెస్ట్ సెట్ వేశారు. అదే ఆల్మోస్ట్ 1 year వరకు అలాగే ఉండి షూటింగ్ ప్లాన్ చేసి షూటింగ్ చేసుకోండి. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కదా, ప్లాన్ చేసుకుంటాను. తర్వాత ఏం తెలీదు, నిన్న పిలిచారు, పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఐ ఎంటర్డ్ ద ఫిలిం, మేడ్ ఎ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్. తర్వాత ఫినిషింగ్ వరకు నేనే చేశారు. సార్. ఆ లోపల ఫస్ట్ స్టార్టింగ్ ఉందా కొంచెం అంత టెంపో కొంచెం లైట్ మిస్ అయ్యేలా అనిపించింది నాకు. చాలా రోజు నుంచి 3 years షూటింగ్ చేస్తున్నా కదా, పీరియడ్ ఎక్కువ, టైం ఎక్కువ అయింది. మళ్ళీ దానిలో ఏదో గ్రాఫిక్స్ వాళ్ళతో ఏమో ప్రాబ్లమ్స్ జరిగింది శ్యాంప్రసాద్ రెడ్డికి, ఆయన అనుకుంటుందో రాలేదు. ఇప్పుడు తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళతోనే ఫినిష్ చేశారు సినిమా అని విన్నాను నేను. బట్ ఒకానొక టైంలో అంజీ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టం అని అందరూ భావించినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పూర్తి చేస్తానని చెప్పి మరీ ముందుకెళ్ళారంట. అవును, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ ఇది. సార్. యాక్చువల్లీ ఆయన జరిగింది నాకు తెలీదు, జస్ట్ ఆయన పర్సన్లా ఉండొచ్చు. బట్ ఫినిషింగ్ వరకు నేను ఉంటాను. తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇమ్మీడియట్ కేమ్ టు మీ ఓన్లీ, దట్ ఇస్ అరుంధతి. సార్, ఇది ఇంత అద్భుతంగా మీరు మేనేజ్ చేయగలేరు కాబట్టి అరుంధతి ఇచ్చారు నాకు. సార్. అండ్ చిరంజీవి గారు సార్, అంటే ఓ మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేసే హీరో, అన్ని సంవత్సరాల పాటు ఒక సినిమాకి టైం కేటాయించాలంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ మీకు కూడా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయంట చిరంజీవి గారు. చాలా సినిమా చేశారు సార్. ఆ క్లోజ్నెస్ గురించి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చెప్పండి సార్. చిరంజీవి గారితో వర్కింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఒక మనకు ఒక గురువు ఇది ఉంటుంది, సెట్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఎక్కడో వెళ్ళి వచ్చినప్పుడు అక్కడి నుంచి చూస్తారు ఆయన, చూసి ఆ క్రెయిన్ గంటకు వచ్చినాడు అశోక్, ఆయన అక్కడి నుంచి వేరే కూర్చొని చెప్పు క్రెయిన్ పడిపోతుంది లేకపోతే ఏదో కూడా అయింది అనుకుంటారు. అలాగే అన్నీ వాచింగ్ చేస్తారు, అబ్జర్వేషన్ చాలా ఇది క్లియర్గా వాచింగ్ చేస్తారు అందరే చిరంజీవి గారు. బట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ సెట్ అన్ని చూసిన తర్వాత అశోక్ ఎక్కడైనా అడుగుతారు, అడిగి సో గుడ్, వెరీ గుడ్, ఓకే తర్వాత మేకప్కి వెళ్తారు. ఓకే. ముందు ఆయనకి క్యారవన్ కల్చర్ తక్కువ చిరంజీవి గారికి. నాకు ఒక చిన్న క్యాబిన్ చేసి ఇవ్వాలి, సెట్ స్టూడియో ముందు ఆయనకి ఒక బాక్స్ ఇది చేయాలి, ఆయనకి ఒక థర్మోకోల్ అంటించారు, ఏసీ క్యాబిన్ చేయాలి ఇలాగా. ఓకే. అదన్నీ అన్ని సినిమాకి చేయాలి. అది క్యారవన్ వెళ్ళి కూర్చున్నాం, మనకి ఏదో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళి ఇంటరాక్షన్ మాట్లాడతారు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, ప్రాబ్లమే లేదు. ఇలా క్యారవన్కి వెళ్ళాలి, వచ్చిన వరకు వెయిట్ చేయాలి, అలాగే లేదు. చాలా ఫ్రీ మూమెంట్స్ చిరంజీవి.